ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారంతో పాటు ప్రసిద్ధ క్షేత్రాల వివరాలు, టూర్ ప్యాకేజీలు కూడా మీకు ఎప్పటికప్పుడు అందివ్వడం జరుగుతుందండి. ఈరోజు మనం దోదమేత్ర మరియు సరస్వతి నది పుష్కరాలకు సంబంధించి ట్రావెల్ ప్యాకేజ్ అయితే తెలుసుకోబోతున్నాం. ఇండిగా ట్రావెల్స్ నుంచి మనకి టూర్ ప్యాకేజ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ వివరాల్లో అసలు ఎన్ని రోజులు ప్యాకేజ్ ఉంటుంది, అదేవిధంగా ఎప్పుడు బయలుదేరుతుంది, ఏ రోజు ఎక్కడెక్కడ తీసుకెళ్తారు అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా ఈ యాత్ర మనకు దోదం యాత్ర బద్రీనాథ్ వద్ద మనాలో సరస్వతి నది పుష్కర స్నానం అని వీళ్ళు ప్రత్యేకించి పాంప్లెట్ అయితే రెడీ చేశారు. ఇందులో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నుంచి ఆగ్రా వరకు రాను పోను థర్డ్ ఏసీ ట్రైన్ టికెట్‌తో పాటుగా నెక్స్ట్ మనకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం, రాత్రికి మరలా టిఫిను ఉండబోతుందండి. రూమ్ అద్దెలతో సహా ఈ ప్యాకేజ్ అన్నది ఉంటుంది. తర్వాత మనకు ఆగ్రా నుంచి మనకు బస్సులో ప్రయాణం ఉంటుందన్నమాట. సో, 27 సిట్టింగ్ గల పుష్ బ్యాక్ బస్ అని చెప్పేసి ప్రత్యేకించి రాయడం జరిగింది. అసలు ఏమేమి క్షేత్రాలు కవర్ అవబోతున్నాయి దోదం యాత్ర అంటే గనక మనకి ఆగ్రా తాజ్‌మహల్, అదేవిధంగా హరిద్వార్, మనాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్, గంగా హారతి, హర్ కీ పౌరి, కేదార్నాథ్ వద్ద గౌరీకుండ్, జ్యోతిర్లింగ దర్శనము, బద్రీనాథ్ విష్ణుమూర్తి మొట్టమొదటిసారిగా పాదం మోపిన స్థలం, మనకి నెక్స్ట్ బ్రహ్మకపాలం, పితృదేవతలకు పిండ ప్రదానం చేసే స్థలం, బ్రహ్మదేవుని 5వ శిరస్సు పడిన ప్రదేశంగా వీరు చెప్పడం జరుగుతోంది బ్రహ్మకపాలం వద్ద. అదేవిధంగా జోషిమఠ్, దారిదేవి అమ్మవారి గుడి, న్యూఢిల్లీ. ఈ ప్లేస్లు అన్నది వీళ్ళు చూపించబోతున్నారండి. ఇందులో మనకు ఏ రోజు ఎక్కడ తీసుకువెళ్తారు అన్నది కొంచెం వివరంగా ఇచ్చారు వీళ్ళు. అది కొత్తగా వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి నేను అవి వివరాలు మీకు తెలియజేస్తాను, ఒకసారి చూడండి. 10వ తేదీ 5వ నెల ఇక్కడ మనకి ఆగ్రాలో ట్రైన్ దిగిన తర్వాత కాస్త ట్రైన్ ఎప్పటిలాగే ప్రశాంతంగా వెళ్తే తాజ్‌మహల్ దర్శనం ఉంటుంది. ఒకవేళ ట్రైన్ కానీ లేట్ అవుతే కనుక తాజ్‌మహల్ దర్శనం అనేది మిస్ అవ్వచ్చంట. సో, తర్వాత మనకు ఆగ్రా నుంచి దిగిన తర్వాత సాయంత్రం ఆగ్రా నుంచి హరిద్వార్‌కి బయలుదేరతారండి. సో, ఇక్కడ వీళ్ళు కిలోమీటర్ సహా రాయడం జరిగింది. ఆగ్రా నుండి హరిద్వార్‌కు 400 కిలోమీటర్లు. సో, 7 గంటల్లో ప్రయాణం ఉంటుంది. సో, మార్గ మధ్యలో రాత్రికి టిఫిన్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు. తర్వాత మనకి 11వ తేదీ సో, హరిద్వార్ వెళ్ళిపోయాం కాబట్టి హరిద్వార్‌లో ఉదయం 8 గంటలకి చెక్-ఇన్ ఉంటుంది. హోటల్ చెక్-ఇన్ అనమాట. సో, ఈలోపు గంగా స్నానం చేసుకుని వచ్చి హోటల్‌లో టిఫిన్ చేసి ఆటోల మీద మానసాదేవి, అదేవిధంగా చండీదేవి ఆలయం దర్శించుకొని మధ్యాహ్నం మరి హోటల్‌కి వచ్చేస్తారండి. భోజనాలు చేసి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వరకు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 6 గంటల నుంచి గంగా హారతికి వెళ్తారనమాట అండి. సో, మరలా నైటు హోటల్‌కి వచ్చేస్తారు. సో, నెక్స్ట్ డే అంటే 12వ తేదీన మనకు ఏం జరగబోతుందంటే ఉదయం 4 గంటలకే స్నానం చేసి రెడీ అయ్యి హరిద్వార్ నుండి రాంపూర్‌కి ప్రయాణం అండి. సో, ఇది 220 కిలోమీటర్ల దూరం. బస్ జర్నీ వచ్చేసి సుమారుగా 8 గంటలు పడుతుందని చెప్తున్నారు. రాంపూర్‌లో రాత్రి హోటల్‌లో నిద్రించుట, మార్గ మధ్యలో టిఫిను మరియు భోజనం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మరలా టిఫిను రాంపూర్ హోటల్‌లో. సో, ఆ విధంగా మనం రాంపూర్ చేరుకున్నాం 12వ తేదీన. ఇక 13వ తేదీ ఏం జరగబోతుంది అంటే గనక ఉదయం 3 గంటలకే స్నానం చేసి రాంపూర్ నుండి సీతాపూర్‌కు బస్సు ప్రయాణం. సోన్‌ప్రయాగ నుండి గౌరీకుండ్ వరకు వ్యాన్ ప్రయాణం చేసి గౌరీకుండ్ నుండి కేదార్నాథ్‌కు ప్రయాణం. సో, ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది ఇక్కడ. ఇంకా గుర్రాల మీద కానీ, డోలీల మీద కానీ కేదార్నాథ్ చేరుకుంటాం. తర్వాత మనకు కేదార్నాథ్‌లో 14వ తేదీ కేదార్నాథ్ దర్శనం చేసుకుని రాత్రికి యథావిధిగా కేదార్నాథ్ నుండి తిరుగు ప్రయాణం చేసి రాంపూర్‌కి వచ్చేస్తారండి. సో, 14వ తేదీన కేదార్నాథ్ దర్శనం అయిందనమాట. సో, 15వ తేదీ ఉదయం 5 గంటలకే మనం లేచి రాంపూర్‌లో ఉన్నాం కదా! రాంపూర్ నుండి పీపుల్కోట్ ప్రయాణం. ఇది 270 కిలోమీటర్లు. సుమారుగా 8 గంటల జర్నీ అని చెప్తా ఉన్నారు. సో, పీపుల్కోట హోటల్‌లో రాత్రికి నిద్రించి మార్గ మధ్యలోనే ఇంకా ఉదయం టిఫిను మరియు మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిన్ చేసి హోటల్‌లో ఉంటాం మనం. సో, ఇంకా నెక్స్ట్ 16వ తేదీ
ఏం జరగబోతుంది, ఉదయం 5 గంటలకే స్నానం చేసి హోటల్లో టిఫిన్ చేసి పిపిలికోట నుండి బద్రీనాథ్కు ప్రయాణం. సో అక్కడి నుంచి బద్రీనాథ్కు 75 కిలోమీటర్ల దూరం. సో 75 కిలోమీటర్లకి 4 గంటల ప్రయాణం. బద్రీనాథ్లో అలకనంద నదిలోని స్నానం చేసి బ్రహ్మకపాలంలో పిండ ప్రదాన కార్యక్రమం కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. ఆ ముగించుకొని బద్రీనాథ్ దర్శనం చేసుకుని రాత్రికి బద్రీనాథ్లోనే నిద్రించుట. సో బద్రీనాథ్లోనే మీరు స్టే చేయబోతున్నారు. ఇదొక స్పెషల్ అనమాట ఈ యాత్రలో. నెక్స్ట్ 16వ తేదీ వరకు అయింది. 17వ తేదీన ఉదయం 5 గంటలకు హోటల్ నుండి మానా గ్రామం బయలుదేరి సరస్వతి నది పుష్కరాలు అక్కడికే జరుగుతున్నాయి. పవిత్ర సరస్వతి నది పుష్కర స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు చేయదలుచుకుంటే కనుక చక్కగా అక్కడ చేసుకుని ఉదయం 10 గంటలకు పిపిలికోట్ హోటల్ నుండి బయలుదేరుట. మార్గ మధ్యలో జోసిమఠ్ చూసుకుని మధ్యలోనే మనకు మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిను పిపిలికోట హోటల్లోనండి. తర్వాత ఇంకా 18వ తేదీ ఉదయం 5 గంటలకే స్నానం చేసి పిపిలికోట నుండి ఢిల్లీకి ప్రయాణం 440 కిలోమీటర్లు. మార్గ మధ్యలో దారిదేవి అమ్మవారి గుడి దర్శనం చేసుకుని తర్వాత మనకి మార్గ మధ్యలోనే ఇంకా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిను. సో 19వ తేదీ సో ఢిల్లీ వరకు వచ్చేసాం కాబట్టి ఉదయం 8 గంటలకు ఢిల్లీ హోటల్లో చేరుకొని అక్కడే స్నానం చేసి ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ అన్ని చక్కగా చూసుకొని రాత్రికి ట్రైన్ జర్నీ అనమాట. ఇది వీళ్ళు చాలా చక్కగా ఏ రోజు ఏం జరుగుతుందో చక్కగా రాయడం జరిగిందండి. ఈ యాత్ర అందు ఆగ్రా, హరిద్వార్, ఢిల్లీ ఈ 3 చోట్ల మనకు ముగ్గురు కలిపి ఒక రూమ్ అనేది ఇస్తారంటండి. తర్వాత దోధామ్ యాత్ర నందు పూర్తి బెడ్ సదుపాయం గల డార్మెటరీ నందు రూమ్ కేటాయించబడను. కేదార్నాథ్లో అంటే 13వ తేదీ అని చెప్పుకున్నాం కదండి మనం. అప్పుడు కొంతమంది అక్కడే ఉండిపోదామని అనుకుని ఉంటారు కేదార్నాథ్లో. సో అలా ఉండిపోవాలనుకుంటే కనుక మీ సొంత ఖర్చులతో మీరే అక్కడ రూమ్ తీసుకుని ఉండాలని నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర వారికి అయితే చక్కగా భోజనాలు, ఇండిగా ట్రావెల్స్ వాళ్ళంటేనే చక్కగా భోజనాలు అండి. ఎందుకంటే దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మనకి భోజనాలు బాగోకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. సాధారణంగా యాత్ర చేయడానికి అందుకే భయపడతారు. ఈ తీరా ఇంటికి వచ్చిన తర్వాత కానీ మధ్యలో కానీ మనకు హెల్త్ ఇష్యూ వచ్చేస్తే కనుక ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఈ ఇండిగా ట్రావెల్స్ వాళ్ళతో ప్లస్ ఏంటంటే భోజనం మాత్రం చాలా బాగా పెడతారండి. నేను చాలాసార్లు వీళ్ళతో వెళ్ళాను కాబట్టి చెప్తా ఉన్నాను. చక్కగా భోజనం అయితే చాలా చక్కగా ఉంటాయి. ఇండిగా ట్రావెల్స్ సాయి గారిని, ఆర్గనైజర్ సాయి గారికి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక్కోండి. సో నెంబర్ ఒకసారి చెప్తాను చూసుకోండి, 8688889896. ఇక అసలైన విషయం చెప్పలేదు ఉందంటే నేను ఇంతకీ. సో యాత్ర బయలుదేరే తేదీ 9వ తేదీ 5వ నెల అండి. టికెట్ మనిషికి వచ్చేసి 32,000, అడ్వాన్స్ వచ్చేసి 10,000 రూపాయలు. ఇక డ్రైవరు, వంట మేస్త్రికి కలిపి 600 రూపాయలు యాత్ర పూర్తయిన తర్వాత ఇవ్వాలి. సో బస్సు వెళ్ళని చోట అక్కడక్కడ ఈ ఆటో ఛార్జీలు మనమే భరించవలసి ఉంటుంది. తర్వాత కేదార్నాథ్ యందు గుర్రం కానీ డోల్డ్ ఛార్జీలు కానీ యాత్రికులే పెట్టుకోవాలి. సో ఒకవేళ హెలికాప్టర్లో మీరు వెళ్ళదలుచుకుంటే కనుక ముందుగా చెప్తే వీళ్ళు టికెట్స్ ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నారు. వీటితో పాటు చార్ధామ్ యాత్ర ప్యాకేజ్ ఉందంటండి, అమర్నాథ్ యాత్ర ఉంది. సో కాబట్టి మీరు మిగిలిన యాత్రలు కూడా వెళ్ళదలుచుకుంటే ప్రత్యేకించి వీళ్ళు రామేశ్వరం కానీ కాశీ యాత్ర కానీ ఎప్పటికప్పుడు ప్రతి నెల ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళదలుచుకున్న ఒకసారి వీళ్ళు కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. మీ వీలుని పెట్టుకుని చక్కగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇండికా ట్రావెల్స్ అనేది ఏలూరు సంబంధించిన వారండి, విజయవాడ దగ్గర ఏలూరు అనమాట. సో ఇందులో యాత్రలో మనకు విజయవాడ కానీ, విశాఖపట్నం, హైదరాబాదు, వరంగల్, సో అందరినీ ముందు అక్కడ ఢిల్లీ వరకు తీసుకెళ్ళిపోతారు కాబట్టి, అదే ఆగ్రా అనుకోండి. సో మీరు ఏ ప్రాంతం వాళ్ళైనా ఇబ్బంది ఏమి ఉండదు. సో అక్కడి నుంచి చక్కగా టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ముందుగా చెప్తే ట్రైన్ టికెట్లు ఇవన్నీ తీయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇండికా ట్రావెల్స్ ఆర్గనైజర్ సాయి గారికి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.